ఏ కుక్కలకి ఫుడ్ పెట్టకూడదా? అంటే వీళ్ళ ఇంటి వంట కుక్కలు తినడానికి కూడా పనికి రాదన్నమాట. అదిగో చూడనయ్య ఎలా మాట్లాడుతుందో. మా ఫుడ్ కుక్కలు తినడానికి కూడా పనికి రాదా? అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. మేమింత త్వరగా సక్సెస్ అవ్వడం చూసి ఓర్చుకోలేకపోతున్నారు. టైలర్ ఛాలెంజ్లో గెలిచి మీరు ఓడిపోతారని భయంతో చేస్తున్నారు కదా. భయమా? నాకా? ఎందుకు? ఓ మీరు గెలుస్తారనా? ఏది ఈ కోపంతో ఆవేశంతో గెలుద్దామనే? చూడండి, ఇది మీ తమ్ముడు పరిస్థితి. కోపం మొత్తం పోయింది. ఎంతో ఓర్పుతో సహనంతో బిజినెస్ చేస్తున్నాడు, సక్సెస్ అయిపోతాడు అని అన్నారు కదా. ఏది ఆ కోపం ఆ ఆవేశం ఎక్కడికి పోలేదు, లోపల అలాగే ఉంది. ఇదిగో ఇలా 200 ఖర్చు పెట్టి కుక్కకి ఫుడ్ పెడితే కోపం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ కోపంతో ఇంకేం బిజినెస్ చేస్తాడు? ఎవడో ఒకడు రెచ్చగొడితే మొత్తం కొలాప్స్ అయిపోవాల్సిందే, ఎప్పటికైనా పడిపోవాల్సిందే, పరువు పోవాల్సిందే. జరగబోయేది ఇదే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే, పరువు పోవాల్సిందే. ప్రియమదా ఎంతసేపు బొచ్చి తీసుకురావడానికి ఎంతసేపే తొందర? తెస్తున్నాను. ఇటు ఇందాక నువ్వు పెట్టావు కదా శోభన్ రాజు, ఇప్పుడు నేను పెడతాను. నేను పెట్టడం ఏంటే? మదిపోయిందా లేకపోతే కళ ఉన్నా కన్నావా? అలాంటిదే అనుకో శోభన్ రాజు, నేను పెట్టొస్తాను. ఇంటి వంట. తినమ్మా తిను, ఇంటి వంట బాగా తిను. ఇంటి వంట తినడానికి నీకే పనికొస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? కొడతావా ఏంటి? మీ వదిన పెట్టమంటే పెడుతున్నాను, నా తప్పేం లేదు. శ్రావణి, శోభన్ రాజు, నాని వచ్చాడు, కుక్కకు పెట్టడం చూశాడు, నన్ను చంపేస్తాడు. చూడెలా చూస్తున్నాడు. నువ్వు పెట్టమంటే పెట్టా కదా శ్రావణి, నా తప్పే ఉంది. ఎందుకు భయపడుతున్నావు పిన్ని? మనకి నచ్చింది మనం చేసాం. కాదనే హక్కు ఎవరికి లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరమూ లేదు. ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఏం చేశానో ఎందుకు చేశానో బాగానే అర్థమై ఉంటుందనుకుంటా. సారు, ఇవన్నీ మీరేం పట్టించుకోకండి, మీరు పదండి లోపలికి వెళ్దాం. ఎందుకు టైలర్ కంగారు పడుతున్నావు? నా కోపం వస్తుందన్నా. ఇందులో కోపడడానికి ఏముంది? ఆర్డర్ ఇచ్చారు, మనం డెలివరీ చేసాం. అది వాళ్ళు మనుషులకు మంచిది అనుకుంటే మనుషులు తింటారు, కుక్కలకి మంచిది అనుకుంటే కుక్కలకు పెడతారు.
లేదంటే ఇద్దరికి మంచిది అనుకుంటే ఇద్దరు కలిసే తింటారు. అందులో మనకొచ్చే నష్టం ఏంటి? బిజినెస్లో ఎమోషన్స్ ఉండకూడదు టైలర్. ఏమంటావు? చాలా బాగా చెప్పారు సారు. పదండి. అక్క, ఈరోజు కుక్క మా ఇంటి వంట రుచి చూసింది కదా, ఇక ఇంట్లో వండే వంట నచ్చకపోవచ్చు. కాబట్టి రోజు ఇలాగే ఆర్డర్ చేసి కుక్కకి పెట్టు. చాలా థ్యాంక్స్ అక్క. పదండి సారు. ఇదేంటమ్మా బుస్సుమంటాడనుకుంటే తుస్సుమన్నాడు. మరే నేను అదే అనుకున్నాను. ఆ? నువ్వు అనుకున్నావు? అది సంగతి. ఇంకేమవుద్ది? అవదమ్మా, ఛాన్సే లేదు. శ్రావణి గురించి తెలిసిందే కదమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. లేదు నాన్న, నాని చివర్లో మెచ్యూరిటీగా మాట్లాడాడు చూడు, అది చాలు. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. అవునమ్మా, నానిలో చాలా మార్పు వచ్చింది. అవును, ఫారెన్ డెలిగేట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వస్తున్నారని చెప్పావు కదా. అవునమ్మా. వాళ్ళు రేపు లంచ్కి ఇంటికి రమ్మని చెప్పు. ఇంటికా? ఎందుకమ్మా? పిలువు నాన్న. అలాగే నాని కొట్టాడని ఆఫీస్ రాకూడదని గొడవ చేశాడన్నావు, ఎవరు? రమేష్ రావు అంకుల్. ఆయన కూడా పిలువు. ఎందుకమ్మా? పిలువు నాన్న, చెప్తాను. సరే అమ్మా. ఏంటి, నీ మొగుడిని పంపించి నిన్ను కట్టినట్టే నన్ను కూడా చెట్టు కట్టించావు కదా అని ఏమైనా చేసేస్తాననుకుంటున్నావా? నువ్వు కేసు వెనక్కి తీసుకునేలా చేయడానికి నీ మొగుడిని కట్టేయకుండా నిన్ను కొట్టి తప్పు చేశాను. నన్ను చెట్టుకు కట్టేసిందన్న కోపంతో తిరిగి అదే చెట్టుకి తనని కట్టేసొస్తారా? ఈయన సామాన్యులు కారు. ఏంటి టైలర్, నీలో నువ్వే నవ్వుకుంటూ తెగ మురిసిపోతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదు సారు, మా సారు చేసిన ఘనకార్యం గుర్తొస్తుంటే నవ్వొస్తుంది. అంత ఘనకార్యం నేనేం చేశాను టైలర్? ఈ మధ్య బుద్ధిగానే ఉంటున్నాను కదా. ఇందాక మీ అక్క మన ఇంటి వంటని కుక్కకు పెడుతున్నా కూడా చేతులు కట్టుకొని కామ్గానే ఉన్నాను కదా. అవునవును సారు, ఈ మధ్య బాగా చేతులు కడుతున్నారు. ఏం చేస్తున్నావు? వదలు, ఇక్కడ చెప్తుంది, వదలు వదలు. కమలా! అదే సారు, చేతులు కట్టుకుంటున్నారు. ఏంటిది, టైలర్ డబుల్ మీనింగ్ డైలాగ్ వాడుతుంది? కొంపదీసి వికాస్ వాళ్ళ అక్క చేతులు కట్టిన విషయం తెలిసిపోయిందా ఏంటి? అంత లేదు, ఛాన్సే లేదు. ఏం ఆలోచిస్తున్నారు సారు మీరు? ఏం లేదు. అదేంటో నాకు తెలుసులే సారు, ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళి అవన్నీ కట్టేసి వస్తున్నారు కదా. ఈ విషయం టైలర్కి ఎలా తెలిసిపోయింది అని ఆలోచిస్తున్నారా? లేదు లేదు, నేను ఎవరిని చెట్టు కట్టేలేదు. అరే రామా, మీరు చెట్టు కట్టారని నేనేమీ అనలేదే. సారు, మరీ అంత అమాయకంగా మొహం పెట్టకండి. ఈరోజు గుళ్ళ ఆవిడ నాకు మొత్తం చెప్పింది. అంటే టైలర్, నేను చెట్టుకు కట్టేసిందని తెలిసాక కూడా ఏమీ చేయకుండా ఎలా ఉంటాను? మిగతా విషయాల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా కానీ ఇది మాత్రం నా వల్ల కాలేదు టైలర్. నాకు తెలుసు సారు, మా సార్ వాళ్ళ టైలర్ని ఎవరైనా ఏవైనా అంటే మా సార్కి కోపం వస్తుందని తెలుసు. కానీ ఏ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే టైలర్. ఏది, నువ్వు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తావు కదా, అదే కదా? అది కాదు,
నాకు దాని మీద కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. మీరు నిజంగా నిద్రపోతున్నారో లేకపోతే నిద్రపోయినట్టు నటిస్తూ ఇంకా ఏదైనా చేస్తున్నారా అని నాకు డౌట్ ఉంది. అయ్యో, నేను బుద్ధిగానే పడుకున్నాను టైలర్, నేనేం చేయలేదు. ఆహా సారు, మా సారు ఎప్పుడు ఎలా ఉంటారో ఆ మాత్రం నాకు తెలీదా? ఈ మధ్య కోపం తగ్గిందనుకుంటే మాయలు ఎక్కువైపోతున్నాయి మీకు. అది కూడా తగ్గించాలి మీరు. మీరు రండి చెప్తాను. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఎంత ఎక్కువసేపు ఊపిరి బిగబట్టి ఉంచగలిగితే మన మీద మనకి అంత కంట్రోల్ ఉన్నట్టు. ఇలా ఏది ఇప్పుడు మీరు చేయండి. అయ్యో సారు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు గుండె కదలకూడదు. అయ్యో, కళ్ళు తెరవకూడదు సారు. కళ్ళు మూసుకోండి. ఊపిరి బిగబట్టండి. టైలర్, నీ చేయి నా గుండె మీద ఉంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, కానీ ఊపిరి మీద కంట్రోల్ ఎక్కడుంటుంది చెప్పు? సారు, మీరు నన్ను డైవర్ట్ చేస్తున్నారు. అలా కాదు, ఇద్దరు ఒకేసారి చేద్దాం. మీరు నాకన్నా ఒక్క క్షణం ఎక్కువ ఉన్నా మీ మీద మీకు కంట్రోల్ ఉన్నట్టే. రెడీనా? రెడీనా? సరే, స్టార్ట్ చేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. సారు, ఏమైంది టైలర్? ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పినట్టే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను టైలర్. ఆహా, మీరేం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అల్లరి చేయకుండా బుద్ధిగా చెప్పింది చేయండి. సరే టైలర్. చేయండి. సారు, మిమ్మల్ని టైలర్, టైలర్, ఆగండి. ఏయ్, టైలర్. దొరికారు. టైలర్, 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 ఆగు, ఆగు టైలర్. సారు, మిమ్మల్ని ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది. ఇది అల్లరి కాదు టైలర్, హక్కు. హక్కు. నా టైలర్ని ఎవ్వరేమన్నా ఊరుకోవద్దని చెప్పే హక్కు. నేను ఎంత కంట్రోల్లో ఉన్నానో చెప్పడానికి ఈ టెస్ట్లు ఏమీ అక్కర్లేదు టైలర్. ఒక్క నీ విషయంలో తప్ప ఏ విషయంలోనైనా సరే కంట్రోల్లోనే ఉంటాను. నిన్నెవరైనా ఏమైనా అంటే మాత్రం కంట్రోల్లో పెడతాను. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇక్కడే పెట్టానే, ఏమైంది?
ఏంటమ్మా వెతుకుతున్నావు? 100 రూపాయల నోటు పిన్ని, ఇక్కడే పెట్టాను, కనిపించడం లేదు. ఏంటమ్మా చేత్తో లక్షలు ఖర్చు పెడతావు, 100 రూపాయలు పోయిందని అంత టెన్షన్ పడతావేంటి? వదిలేయ్. అది మామూలు 100 రూపాయలు కాదు పిన్ని, తన చేయి తాకింది 100 కోట్ల కన్నా ఎక్కువ. దొరికింది పిన్ని. ఇది నోట్ కాదు, నా కోసం తను వదిలి వెళ్ళిన జ్ఞాపకం. పిన్ని, నీకు అసలు విషయం చెప్పలేదు కదా. ఈరోజు తనని చూశాను. ఎంతో కాలం తర్వాత ఈరోజు తన్ని చూశాను. ఎంతో మంది పిచ్చోళ్ళని చూశాను గాని ఈ రేంజ్లో పిచ్చున్నదని చూడలేదు. వాడు మొన్ననే ఇంటికొస్తే ఈ రోజు చూశానన్నట్టు మాట్లాడుతుందేంటి? పూర్తిగా మైండ్ పోయింది దీనికి. ఏంటి పిన్ని, పిచ్చిదాల్లా కనిపిస్తున్నాను కదా? కనిపిస్తా, ఎందుకంటే ప్రేమ అంటేనే పిచ్చి కదా. ఈరోజు దొరకకపోయినా తన జ్ఞాపకంగా ఈ నోటుని వదిలి వెళ్ళాడు. తొందరలోనే తను వచ్చేస్తాడు. అంతవరకు ఈ నోటు చాలు. దేవుడా, తొందరగా దీని పిచ్చి కుదిరేలా చేయి, లేకపోతే దీని చిత్రాలు చూసి చూసి నేను పిచ్చి ఆసుపత్రికి పోయేలా ఉన్నా. ఇప్పుడే వస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటినా? ఎక్కడికి వెళ్ళిపోయారు సారు? సారు, ఏంటి వేషాలు? ఇది పార్కు. తప్పే ఉంది టైలర్, ఏదో పెళ్ళయింది కానీ మనకేమన్నా పెద్ద వయసు అయిపోయిందా ఏంటి? పార్క్లో ఉన్నంతసేపు లవర్స్లా ఎంజాయ్ చేయొచ్చు కదా. తప్పు మీది కాదులే, పార్క్ కదా, గాలి మహిమ. సారు, తర్వాత ఎంజాయ్ చేద్దరు గాని మన ఇంటి వంటలో జాయిన్ అవ్వడానికి వంటలు చేసే వాళ్ళు వస్తున్నారు. బుద్ధిగా కూర్చుని వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయండి. I love you. అయ్యో సారు, ఇక చాలు, బుద్ధిగా కూర్చోండి. రోజ్ తీసుకొని ఐ లవ్ యూ అని చెప్పు, అప్పుడు అల్లరి చేయకుండా ఉంటాను.